జగన్మోహన్ రెడ్డి గారు మన వీడియో అంటే మన ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా చెప్పగలుగుతా అంటే ఒక డిప్యూటీ స్పీకర్గా అంటే ప్రజల యొక్క సమస్యలను బయట కూర్చొని చెప్తున్నారు సార్ ఆయన. అసెంబ్లీకి వస్తే బాగుంటుంది మాకు అనిపిస్తుంది. అంటే మీరు చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు బయట నేను చెప్తున్నాం కదా అంటున్నారు ఆయన. అదేనండి, ఇప్పుడు అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ వారం చర్చికి వెళ్తాడు, ఇంట్లో కూర్చుని కూడా పూజ చేసుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. చర్చికి ఎందుకు వెళ్తున్నాడు? అది చర్చ్ కాబట్టి. అలాగే ఈ సమస్య ఇంట్లో నలుగురిని పెట్టుకుని చెప్పటం కన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆయన చర్చికి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తాడో, ప్రార్థన సఫలీకృతం కావాలి అనే కదా అవునండి చర్చికి వెళ్ళేది. అలాగా మాట్లాడేది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బట్ వారిని మనం సూచన అంటే ఇవ్వగలం కానీ బలవంతంగా తీసుకొచ్చే శక్తి మనకి లేదు. సో కాబట్టి డెఫినెట్గా మరి వచ్చే సెషన్కి ఏమో వారిలో మార్పు వస్తుందేమో చూద్దాం. అంటే ఏంటి సార్, వస్తే అంటే మాకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే వస్తే ఏదో ఒకటి అంటారు, మాటలతో అంటారు, ఆయన చేసింది ఈ ఫైర్స్లు తప్పులు చేశారు, ఈ తప్పులు చేశారు అది చెప్తారేమో అని విమర్శించడం కానీ లేదంటే అవహేళన చేస్తారేమో అని అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నానండి. ఆయన ఏమనుకుంటున్నారో మీరు అనుకున్నంత బాగా నేను అనుకోలేకపోతున్నా. అంటే నాకంటే ఇప్పుడు జనరల్గా వస్తే హేళన చేస్తుంటారండి, ఇలా చేసి అలా చేశాను సరే అని తిప్పికొట్టాలి, అదే కదా నాయకుడి లక్షణం. నిజంగా నాకు చెప్పారు అనుకోండి, అది కాదు అని చెప్తే అది చెప్పగలగటం తిప్పికొట్టగలగటం నాయకుడి లక్షణం. బహుశా అది ఆ నాయకత్వం లక్షణాలు రావాలని కోరుకుందాం సార్. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉంది సార్? పక్క రాష్ట్రం ఆయన ఉండొచ్చు కదా, ఆయన పరిపాలన ఆయన చూస్తుంటే. అంటే కేసీఆర్ గారు 10 years చేశారు, ఇప్పుడు ఈయన చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసీఆర్ గారిది అంటే ఆయన ఇండివిజువల్ పార్టీ, ఈయన అలా కదా కాంగ్రెస్ పార్టీ అండి, చాలామంది నాయకులు ఉంటారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది అది కత్తి మీద సాము లాంటిది, నల్లేరు మీద నడక కాదు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు మేము మంచి మిత్రులు, ఎందుకంటే పార్లమెంట్లో అంత ముందు బాగా తెలుసు, బట్ పార్లమెంట్లో 5 సంవత్సరాలు చాలా సన్నిహితంగా మేము ఉన్నాం. సో ఈజ్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్, బాగా చేస్తున్నారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నా సరే ఉక్కుపాదం ధైర్యంగా మోపగలుగుతున్నారు. అవునండి, మంచి మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్. పక్కన మరి అప్పుల బాధ ఎంత అలా ఉన్నా చెప్పిన సంక్షేమం మరి చాలా వరకు ఇచ్చిన మాట ప్రకారం బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన ఒక పక్క కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంతలాగా నడిపించడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది, అది మామూలు విషయం కాదు. సో ఆ కాంపిటెన్స్ రేవంత్ రెడ్డి గారికి ఉంది, చాలా సునాయాసంగా ఆయన నెట్టుకు రాగలుగుతున్నారు. డెఫినెట్ గా అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, వెరీ గుడ్ లీడర్. వచ్చి రాగానే సినిమా టైప్ లో కేసీఆర్ ని తీసుకుని అంటే ఆయన జైలు పంపించారు కాబట్టి ఈయన కూడా జైలు అలా అనుకున్నాం, కానీ అలాగేం కాకుండా ఆయన పని ఆయన చేసుకెళ్తున్నట్టు అనిపించిందండి. డెఫినెట్ గా మంచి నాయకుడు. అదే వీళ్ళందరూ కూడా ఇంతమంది రకరకాల మనస్తత్వాలండి. కాంగ్రెస్ అంటే రకరకాల మనస్తత్వాలు, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్లో ఉంటుందండి. ఈ కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది, దాంట్లో వాళ్ళు ఎవరు పడితే అది మాట్లాడుతుంటారు. డెమోక్రసీ ఎక్కువ, దాంతో ఈయన బాగానే మరి బ్రహ్మాండంగా బాగానే కదా, బ్రహ్మాండ కరెక్టే. మన భట్టి విక్రమార్క వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అందరినీ కలుసుకున్నారు సార్, నాకు అదే అనిపించింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగా అందరూ అట్లా అధికారం లేదు ప్రతిపక్షం లేదు, అందరి దగ్గరికి వెళ్ళారు సార్ ఆయన. పక్క రాష్ట్రం అని కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అలా కాకుండా ప్రతి ఒక్కరు ఆయన అక్కడ మా అసెంబ్లీకి కూడా వచ్చి పిలిచారు. అటువంటి హుందాతనం రాజకీయాలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అంటే అన్ని చోట్ల, మన రాష్ట్రమే కదండి, అన్ని చోట్ల ఉండాలి హుందాతనం. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ ఉన్నా మన ఇంటి ఫంక్షన్ రావాలి, అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు రావాలి, అలా అనిపించింది అన్నారు. అవును, చాలాసార్లు మీరు డిప్యూటీ స్పీకర్గా ఉండి స్పీకర్ల మీటింగ్కి వెళ్తుంటారు సార్.
అక్కడ ఏమన్నా ఒక 2 పాయింట్లు చెప్పగలరా సార్? అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఏ ఇంటర్వ్యూలో చెప్పుంటారేమో అనుకుంటున్నాను నేను. మీరు చాలా ఇది స్పీకర్ల మీటింగ్ అక్కడికి వెళ్ళారు. లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఎక్కువగా నేను మా స్పీకర్ గారు మాట్లాడేది ఆ అసెంబ్లీ పరిధినాలు పెరగాలి అని. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఉంటుంది సార్. సీనియర్స్ ఏమైనా ఉంటారండి, అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండి భయపెట్టేసి, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఫుల్ అటెండెన్స్ వచ్చేలాగా చేసేయడం? లేదు పెద్దగా. మీరు డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏంటంటే ప్రతిపక్షం లేని, అంటే ప్రతిపక్షం రాని డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు మీరు ప్రస్తుతం. వాళ్ళు కూడా వస్తే ఇప్పుడు సరదాగా ఉంటుంది సార్. అది చాలా అంటే వాడి వేడిగా అంటాం కదా, వాడి వేడి ఏం లేదు మాకు. ఏంటంటే మామూలుగా సాదా అసెంబ్లీ జరుగుతుంది, ఏదో జరగాలని వాళ్ళు జరుగుతుంది అంతే అనిపిస్తుంది.